హలో నమస్తే. మనం చూస్తున్నాం కొల్లేరు పరివాహక ప్రాంతాన్ని చూస్తున్నారు కదా. కొన్ని వేల హెక్టార్లు అంతా కూడా కొల్లేరు విస్తరించి ఉంది. ఇది కొల్లేరు పరివాహక ప్రాంతం. ఇది కృష్ణా మరియు పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలలో ఉండేది అనమాట. ఇదంతా కూడా ఈ ప్రాంతం చూస్తున్నారు కదా. కొల్లేరు ఉధృతంగా ప్రవహించడం వల్ల, కొల్లేరుకి భారీగా వరద నీరు రావటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి దారులు అవి కూడా తెగిపోయాయి. వెళ్ళడానికి మార్గం అనేది లేదు. ఈ రూట్లో మరమ్మతులు అయితే చేపడుతున్నారు. మీరు చూస్తున్నారు కదా, చాలా లాంగ్ నుంచి పాపం బైకుల వాళ్ళు తిరుగుతున్నారు, కానీ కొంచెం ఇబ్బంది అయితే ఉంది వాళ్ళకి. చాలా ఇబ్బంది ఉంటుంది, కొంచెం కాదు. మొన్నటి వరకు అసలు ఈ రోడ్డు అంతా పూర్తిగా మునిగిపోయింది. అసలు ఈ రోడ్లో రాకపోకలు అనేవి ఏమీ సాగలేదు. ఇప్పుడిప్పుడే రాకపోకలు అనేవి సాగించడం మొదలుపెట్టారు. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో కొల్లేరు పరివాహక ప్రాంతం అంతా కూడా. ఈ కొల్లేరు పరివాహక ప్రాంతంలో మనకు కనిపించేటటువంటివి ఏంటంటే, ఇక్కడ కలువ పూలు, తర్వాత పక్షులు బాగుంటాయి. ఇక్కడ పక్షులకి చాలా మంచి ప్లేస్ ఇది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎంత హెవీ వాటర్ ఉన్నటువంటి ప్లేస్ని ఇప్పుడు చూడడం నేను ఇదే ఫస్ట్ టైము. చాలా బాగుంది ఇదంతా కూడా. ఈ ఒడ్డున ఏమీ లేవు, ఏమైనా చూపిద్దామంటే కూడా. చూడండి, ఇది రోడ్డు మీదకి వచ్చేసింది వాటర్ అంతా కూడా. రోడ్డు మీద మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా కొల్లేరే. ఇదంతా రోడ్డు మీదకి వచ్చేసింది వాటర్ అంతా. ఇతను బోట్ మీద వెళ్తున్నాడు. సుందరమైన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ టైంలో పడవా చేపలు? ఇదంతా వాటరే ఉందిగా మొన్నటి వరకు. బాగా మన వాటర్ వచ్చినప్పుడు 7-8 రేపు రావాలంట.